మనకి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో దానిపైన మీ స్పందన ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ నెరవేరిన తర్వాత కూడా ఇంకా ఈ లెగసీని కంటిన్యూ చేస్తూ జీటీఏ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా యోయో టీవీ మీడియా పార్ట్నర్గా ఉంటూ ఈరోజు అద్భుతమైనటువంటి ప్రయత్నం సమాజానికి తెలియపరిచేటువంటి చేస్తూ ఉన్నారు. కాబట్టి మల్లారెడ్డి గారిని, అభిషేక్ రెడ్డి గారిని, వారి యాజమాన్యాన్ని, అదేవిధంగా సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇటువంటి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయిందనే కాదు, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు, ప్రత్యేకించి యువత, విద్యార్థులు అమెరికా కానీ ప్రపంచ దేశాల్లో పర్యటించాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా వారికి ఒక నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నటువంటి కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా నేను అర్థం చేసుకున్నంత మేరకు పలు సందర్భాల్లో యుఎస్ వెళ్ళినప్పుడు కానీ, పలు సందర్భాల్లో జీటీఏ ప్రతినిధులు హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ నేను గమనించింది చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అవుతుంది యువత ఎక్స్ప్లోర్ కావడానికి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. సో జీటీఏ సేవా కార్యక్రమంలో మీకు నచ్చిన విషయం ఏంటి? మొట్టమొదటిగా ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ భావవ్యాప్తి కోసం వారు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిజంగా చాలా ఆస్వాదించడం జరిగింది. ఆ ప్రయత్నం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా సంఘటితమై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసే విధంగా జీటీఏ ప్రయత్నించింది. దానికి నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. సో మీ సైడ్ నుంచి ఒకవేళ జీటీఏ కోసం ఫర్దర్గా ఏమైనా గ్రో చేయాలి అంటే మీ తరపు నుంచి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే? తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, తెలంగాణ ప్రజల వారధిగా నా వంతు ప్రయత్నంగా జీటీఏను, అదేవిధంగా తెలంగాణ సమాజంలో వివిధ రంగాల్లో రాణించాలనే సంకల్పం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కనెక్ట్ చేస్తూ వారికి ఒక వారధిగా నా వంతు పాత్ర పోషించి అద్భుతమైనటువంటి వేదిక జీటీఏ అని చాటి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి బతుకమ్మని చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు మన జీటీఏ వాళ్ళు. సో దానికి ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? తీసుకెళ్ళడానికి కాదు, ఆల్రెడీ తీసుకెళ్ళిన రాదు. అందుకోసమే జీటీఏ హ్యాస్ ఇట్స్ ఓన్ రికగ్నిషన్ బై విత్ వాట్ యూ కాల్ బతుకమ్మకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిందే ప్రపంచవ్యాప్తంగా జీటీఏ తెలంగాణ వాదులు అనేది మాత్రం నాకున్నటువంటి విశ్వాసం. కాబట్టి వారిని నేను ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం ఈరోజు కారణం కూడా ఈ మొదటి కన్వెన్షన్కి రావడానికి అదొక బలమైన కారణం. అండ్ స్పెషల్లీ ఇన్ని కంట్రీస్ ముందుకు వచ్చి మన తెలంగాణ దాంట్లో స్పెషల్గా పార్ట్ అయ్యారు కదా, సో దానికి ఎలా అనిపిస్తుంది మీ వాటలో? చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. నిజంగా గతంలో తెలంగాణ విడిపోతే చీకటిమయమవుతుంది అని చెప్పినటువంటి సందర్భం నుండి ఈరోజు తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా అద్భుతంగా ఈరోజు రాష్ట్రం పురోగతి సాధిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం విషయంలో నేను ఆ పాజిటివ్ మాటలు నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులను ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అది ఏది ఏమైనప్పటికీ రాజకీయాలను పక్కన పెడితే జీటీఏ తీసుకుంటున్నటువంటి చొరవ వల్ల ఈ పొలిటికల్ లీడర్లు కానీ, పొలిటికల్ పార్టీస్ కూడా తెలంగాణ సెన్స్లో ఒకటయ్యేటువంటి అవకాశం ఉందనేది కూడా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణ ఉనికిని కాపాడేటువంటి విషయంలో ప్రతి తెలంగాణ పౌరుడు ఏ రకంగా అయితే ప్రయత్నం చేయడం జరిగిందో ఆ స్పిరిట్ను కోల్పోకుండా ఈ జీటీఏ పనిచేస్తుంది అనేది మాత్రం నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.